ఛాన్స్ ఇస్తారు కదా, అప్పుడే యూజ్ చేసుకోవాలి. అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు చాలా చేసిండు కదా. అయితే ఇప్పుడు తెలంగాణలో సగం డెవలప్మెంట్ ఉందని చంద్రబాబు నాయుడు వల్లనే కదా. ఆయనకు ఛాన్స్ ఇచ్చి ఆంధ్రను కూడా డెవలప్ చేస్తాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైన్స్ బ్రాండ్స్ గురించి ఏం చెప్తారండి? అంతా కార్పొరేట్, అంతా ఓన్ బ్రాండ్, వాళ్ళ బిజినెస్ గురించి అంతే. అది ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో? మొత్తం ఏం లేవు అక్కడ. ఏం బిజినెస్ ఉంది చెప్పండి, ఏదైనా ఒకటి ఉంటే చెప్పండి, మీరు ఇది ఉంది అని చెప్పండి. డబ్బున్న వాళ్ళకి తప్ప పేదవాళ్ళకి ఏదైనా ఉందా? అంటే ఆంధ్రప్రదేశ్లో విద్య వైద్యం అంతా బాగుంది అంటున్నారు కదా. అదొకటి ఉంటే సరిపోతుంది. అదొక్కటే ఉందా? ఫ్రీ అని ఒకటే చెప్తున్నారు, వేరేది ఏం లేదు కదా. పని చేసుకుంటేనే కదా ఇంట్లో వచ్చేది. ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి పని ఉంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చదివించుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు వస్తే ఎలాంటి పరిపాలన చూడాలనుకుంటున్నారు? మంచిగా తెలంగాణను ఎట్లా డెవలప్ చేశాడో అంత ముందుకు ఇప్పుడు కూడా చేస్తాడని అందరూ అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుకి మరియు జగన్ గారి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఆయన ఉన్న వాళ్ళకే మంచిగా చేస్తున్నాడు, బిజినెస్ పరంగానే చేస్తున్నాడు, పేదవాళ్ళ గురించి ఆలోచించట్లేదు. చంద్రబాబు నాయుడు ఆలోచిస్తాడని అనుకుంటున్నాను. అంటే చంద్రబాబు తోటి పవన్ కళ్యాణ్ కూడా పొత్తులో కలిశారు కదా, అది వాళ్ళిద్దరు కలిస్తే గెలుస్తాం అనుకొని కలుస్తున్నారు. లాస్ట్ టైం 2019లో ఓడిపోయారు, అంటే పరస్పరంగా విమర్శించుకున్నారు, బాగానే ఉంది. కానీ ఓడిపోయారు. ఈసారి ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు వాళ్ళిద్దరు? 90% నెక్స్ట్ చంద్రబాబు నాయుడే సీఎం అవుతాడు, జగన్ రాడు. ఇంకా సో జగన్ గారు రేపు 26వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు. సో ఇంకేమైనా ఓటు తన వైపు తిప్పుకునే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? తెలంగాణలో ఇప్పుడున్న కాంగ్రెస్ వచ్చిన ఆ పథకం పెట్టి దానివల్ల యూజ్ లేదు, దానివల్ల ఆటో డ్రైవర్స్ వీళ్ళందరూ నష్టపోతున్నారు. ఆ ఉద్దేశించి కూడా ఆంధ్రలో స్కీమ్ పెడితే రాదు. సో జగన్ గారు ఏమంటున్నారంటే సింహం సింగిల్గా వస్తుంది అంటున్నారు. మరి సింహం ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? 170 సీట్లకి వాళ్ళు 50 ఉండొచ్చు, మిగతా అన్నీ చంద్రబాబు నాయుడుకి వస్తాయని. అదేవిధంగా చూసుకుంటే కొడాలి నానికి రోజా వాళ్ళిద్దరి మీద మీ అభిప్రాయం ఏంటి? అంత పాలిటిక్స్ అంటే జనాల్ని ఎరుపపాలు చేయడం తప్ప ఇంకేముండదు. జనాలందరూ ఆలోచించి ఇంతకుముందు పరిపాలన ఎట్లుంది, అంతకుముందుకు ఎట్లుంది అని ఆలోచించి మంచి నాయకుడు ఎన్నుకుంటే భవిష్యత్తులో అందరిది బాగుంటుంది. అంటే చంద్రబాబు సీఎం అవుతే పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇస్తారు? డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు. అలాగే మీరు 1 ఓవర్లో 2024లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు సీఎం అయితే చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ సార్.